హలో ఆల్. శివరాత్రి రోజు ఏ ఏ పదార్థాలతో ఆ శివయ్యని అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతలోపు నేను ఇక్కడ బెండకాయ విత్ పొటాటో ఫ్రై చేశాను. అది చూడండి. అభిషేక ప్రియుడు అని ఆ శివయ్యకు పేరుంది కదా. ఏది అర్పించినా అర్పించకపోయినా ఆ శివుడికి అభిషేకం చేస్తే చాలు స్వామి సంతోషపడిపోతాడు. ఈ అభిషేకంలో కూడా మనం సామాన్యంగా పంచామృతాలతో అభిషేకం చేస్తాం కదా. ఈ పంచామృతాలతో అభిషేకం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాం. స్వచ్ఛమైన ఆవు పాలతో అభిషేకం చేసినట్లయితే సమస్తమైనటువంటి సుఖాలు కూడా కలుగుతాయి. అలాగే ఆవు పాలు కాచి దాన్ని తోడుపెట్టి ఆ వచ్చినటువంటి పెరుగుతో అభిషేకం చేసినట్లయితే బలం కలుగుతుంది, చక్కని పేరు ప్రఖ్యాతలు కలుగుతాయి. ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్యం అభివృద్ధి చెందుతుంది. అలాగే పంచదారను చక్కగా గ్రైండ్ చేసి ఆ పంచదార పొడితో ఈశ్వరునికి అభిషేకం చేసినట్లయితే దుఃఖాలు తొలగిపోతాయి. అలాగే తేనెతో అభిషేకం చేసినట్లయితే తేజోవృద్ధి అంటే ముఖం కలగా ఉంటుంది. ఇవన్నీ మాకొద్దు, మాకు డబ్బులు కావాలి అని అంటే డబ్బులు బాగా కావాలనుకునే వాళ్ళకు చెరుకు రసంతో అభిషేకం చేయాలి. ఇంకా మాకు అన్నీ కావాలి అనుకునే వాళ్ళకి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయడం వల్ల సకల సంపదలు కలుగుతాయి. సంతానం కోసం ప్రయత్నించే వాళ్ళు గంధంతో అభిషేకం చేయాలి. ఆ గంధం కూడా చక్కగా గంధం చెక్కతో సాన మీద అరగదీసి ఆ వచ్చినటువంటి గంధం తీసుకుని నీళ్ళలో కలుపుకొని అప్పుడు ఆ నీటితో ఆ శివయ్యకు అభిషేకం చేయాలి. దీనివల్ల చక్కని సంతానం కలుగుతుంది. అలాగే పువ్వులతో అభిషేకం అంటే చక్కని మంచి స్మెల్ వచ్చేటువంటి పువ్వుల నీటిలో వేసి ఆ పువ్వుల స్మెల్ మొత్తం ఆ నీటిలో కలిసిన తర్వాత అభిషేకం చేయడం వల్ల భూలాభం కలుగుతుంది. మా జీవితంలో అదృష్టం అనేదే లేదు అనుకునే వాళ్ళకి మారేడు దళాలు నీటిలో వేసి ఆ మారేడు దళాల వాసన మొత్తం ఆ నీటిలోకి పట్టిన తర్వాత దానితో శివుడికి అభిషేకం చేసినట్లయితే చక్కటి అదృష్టం కలుగుతుంది. శతకోటికి అనంతకోటి ఉపాయాలని చెప్పారు కదా, వాటిలో కొన్ని ప్రధానమైనవి శాస్త్ర సంబంధమైనటువంటివి ఇక్కడ నేను మీకు చెప్పాను. నచ్చితే ట్రై చేయండి, నమ్మకంతో చేయండి, హాయిగా ఉండండి. ఈ శివరాత్రికి ఉపవాసం జాగరణ చేయలేని వాళ్ళు, అశక్తులైన వారు పూర్తి జాగరణ ఉపవాస ఫలితాలు పొందాలంటే లింగోద్భవ కాలం ఉంటుంది కదా, ఆ సమయంలో ఆ పరమేశ్వరుని ఆరాధన చేసినట్లయితే అంతే ఫలితం ఉంటుంది. ఈ లింగోద్భవ కాలం కూడా ఈ శివరాత్రికి నైట్ 11:57 నుండి 12:46 వరకు ఉంటుంది. ఆ టైంలో ఆ శివయ్యని అర్చించి అభిషేకించి ఆ శివయ్య కృపకి మనమందరం పాత్రలం అవుదాం. ఇక్కడ ఇంకొన్ని విషయాలు చెప్తాను. ఈ మహాశివరాత్రి రోజున ఆ శివ సన్నిధిలో చేసే దీపారాధన మనకు చక్కని ఫలితాలను ఇస్తుంది. ఆ దీపారాధన ఏ నూనెతో అయినా దీపారాధన చేసుకోవచ్చు, ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు. ఆ శివ సన్నిధిలో శివరాత్రికి దీపారాధన చేయడం వల్ల చక్కని ఐశ్వర్యం లభిస్తుంది. అలాగే ఆ శివరాత్రికి ఎవరైతే ఆ శివయ్యకి రుద్రాక్ష మాలను సమర్పిస్తారో అలాంటి వాళ్ళకి భూమి కొనుక్కునే శక్తి కలుగుతుందంట. అలాగే బంగారం, వజ్ర వైడూర్యాలు కొనుక్కునే శక్తి కూడా కలుగుతుందంట. ఇలా ప్రతి శివరాత్రికి చేయాలి, అప్పుడే మనకు చక్కని ఫలితాలు ఉంటాయి. ఈ వీడియోలో నేను మీకు షేర్ చేసిన విషయాలన్నీ మీకు నచ్చినాయనే అనుకుంటున్నాను. నమ్మకంతో చేయండి. ఇక్కడ బెండకాయ ఆలు ఫ్రై కూడా రెడీ అయిపోయింది. దీన్ని చపాతీలోకి, రైస్లోకి కూడా బాగుంటుంది, కానీ ఎక్కువ చపాతీలోకే బాగుంటుంది. నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.